న్యూస్ నేను తులసి ముదిరాజ్. సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన రానుంది. 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి గురించి చర్చించి సన్మానం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హామీల నుండి తప్పించుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరిన్ని వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ ఫాస్ట్. వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి. న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో అడ్వకేట్ మీట్. కోతుల బెడత నుండి తప్పించిన సర్పంచ్ సాయిలో ముగిసిన పదవీ కాలంతో ప్రశంసించిన పలువురు. పార్లమెంట్ ఎన్నికలలోపు 6 గ్యారంటీలను అమలు చేయాలి. బాల్కొండ కార్యకర్తల సమావేశంలో వేముల. స్వామి వివేకానంద దేశభక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్ హాల్లో జరిగిన యంగ్ అడ్వకేట్స్ మీట్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా న్యాయవాద పరిషత్ ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్ హాల్లో జరిగిన యంగ్ అడ్వకేట్స్ మీట్ కార్యక్రమానికి ప్రధాన వక్త వచ్చేసినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా సంచాలక్ కాపర్తి గురుచరణం మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానంద దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. స్వామి వివేకానంద హిందూ ధర్మం, వేదం, ఉపనిషత్తులను గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని, చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమయంలో భారతదేశ హిందూ ధర్మాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పారని, ప్రపంచంలోని అన్ని మతాలు మానవ కళ్యాణాన్ని కోరుకుంటున్నాయని, వాటి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. దేశంలో మాతృభాషలోని విద్యను అభ్యసించడం, జాతీయ విద్యా విధానంతోనే త్యాగం, సేవ, దేశభక్తితో విద్యార్థులు దేశ అభివృద్ధికి తోడ్పడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణనాథ్, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవిదాస్ చందక్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, చింతకుంట సాయిరెడ్డి, మాణిక్రాజ్, నరేందర్ రెడ్డి, బిట్ల రవి, ఉదయ్, కృష్ణ, వసంతరావు, రంజిత్, సుతారి బాలాజీ, నారాయణ్ దాస్, చినియా నాయక్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. నాకు బంగళా లేదని ఇంకోటి ఏడుస్తాడు. ఓ ఏడ్చి ఏడ్చి కళ్ళ నీళ్లు దారాలు కడతాయి. అట్లా భగవంతుని దగ్గర పెట్టి నా కొడుకుని అని ఏడ్చేటప్పుడే తప్ప భగవంతుడా నిన్ను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను ఎవడన్నా కోరాడా? కోరలే. ఎందుకు కనిపిస్తాడు? ఆయనకి పర్లేదా కాబట్టి ఆయన కనపడదు. అట్లా కోరితే భగవంతుడు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదని కోరితే అప్పుడు ప్రత్యక్షం అవుతాడని చెప్పాడు. కానీ నమ్మకం కలగలే ఆయనకి. సరే ఇట్లానే వస్తున్నాడు పోతున్నాడు, మధ్య మధ్యన స్నేహితులతో సంబంధాలు దిగిపోయినాయి. మెల్లిమెల్లిగా ఆయన అంతరం కూడా రామకృష్ణ పరమహంస వైపు కదలడం మొదలుపెట్టాడు. స్నేహితులకు అందరికి పిచ్చి పట్టిందరే ఏంది ఇది ఎంత మంచిగా ఉండే, బాగా ఆడుకుంటుండే మాతోని. అన్నీ మీరేం చేస్తున్నాడు, నేను చచ్చిపోతా, మా అమ్మ నాన్న ఉన్నారు ఇంటికాడ అన్నట్టు ఆయన. అంటే ఒక్కసారి అట్లా అనగానే మళ్ళీ కాల్ తీసేసిన తర్వాత ఆయన ఒక శక్తి, అంటే రామకృష్ణ పరమహంస వద్ద ఉండేటటువంటి దేవి అనుగ్రహానికి సంబంధించిన కారణంగా ఏదైతే శక్తి ఉందో దాని ప్రసారం ఇది జరిగి అప్పటి వల్లకి ఆయనకు ఒక నమ్మకం కుదిరింది. రామకృష్ణ పరమహంసను నేను గురువుగా ఎంచుకుంటానని చెప్పేసి అంతవరకు పరీక్షించిన వాడు. కాబట్టి తర్వాత అమ్మవారు ఆయన దర్శనం ఇందాక చాలా రెగ్యులర్గా అక్కడికి పోవడం జరిగింది. ఈ విధంగా ఒక గురువుని ఎన్నుకున్నాడు. గురువుగా శిష్యురాలు ఎన్నుకున్నాడు. అంటే మొంబాసా అనేటటువంటి ఒక ఓడ లండన్ నుంచి భారతదేశం వస్తుందట. అందులోపల ఒక ఆంగ్లేయ వనిత, ఐరిష్ మహిళ, ఆమె పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. ఆమె ఒక క్రిస్టియన్ వర్గానికి చెందినటువంటిది. వాళ్ళ నాన్నగారు, ఫాదరు, వాళ్ళ చెల్లాయి కూడా అటువంటి చర్చ్ పనులోనే ఉండేది. ఆమె చాలాసార్లు అనేక కార్యక్రమాలలో పాల్గొనేది. కానీ ఆమెకి ఎక్కడ సంతృప్తి కలగలేదు. అంటే ఒక మనిషిగా, తత్వవేత్తగా, సత్యదర్శకుడు, సత్యాన్వేషికి ఏవైతే ప్రశ్నలు వస్తాయో ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితే అప్పుడు వాళ్ళ మీద మనకి నమ్మకం ఉంది. కానీ ఇంతకుముందు వారు చెప్పారు మనకి సీనియర్ లాయర్ దగ్గర వెళ్ళి ప్రశ్నలు అడగండి అని. ఈయన ఆల్రెడీ బాగా చదువుకొని పోయి సీనియర్ దగ్గర పోయి ఆయనకేం రాలేదనుకోండి, ఆయనకేం తెలియదు. నమ్మకం కుదరాలంటే ఆయన ఉన్నటువంటి అనుభవాన్ని ఈయన బోధించగలగాలి.
అందువల్ల అనేక మంది చెప్పినటువంటి సమాజం లోపల చాలా రకాలైన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి సమాధానం ఆమెకు లభించేది కాదు. ఆమె అసంతృప్తిగా జీవితం గడిపి పాపులు, జీవులు, పునర్జన్మ, జన్మరాహిత్యము ఇటువంటి వాటికి ఏమిటికి ఆమెకు సమాధానం దొరికేది కాదు. ఎవ్వరు ఎన్ని వాదించినా ప్రపంచం లోపల ఏ మతము ఏ ధర్మము. మాజీ స్పీకర్ బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో పెంకుటిన్లో ఉన్న గ్రామాన్ని భవనాలుగా మార్చి కోతుల బెడతను దూరం చేసిన సుద్దిలం సర్పంచ్ గోపు సాయిలని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని సుద్దిలం గ్రామంలో గ్రామ కార్యదర్శి కవిత ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గోపు సాయిలతో పాటు పాలకవర్గంను సిబ్బందిని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపు సరితతో పాటు ప్రతి ఒక్కరికి సన్మానించి మొమెంటోలు అందజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ గోపు సాయిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో గత 10 సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు చేపడుతున్నానని, రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకొచ్చానని అన్నారు. అలాగే పాలకవర్గంతో పాటు సిబ్బంది, గ్రామ ప్రజలు చాలా సహాయ సహకారాలు అందించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య వచ్చినా క్షణంలో పరిష్కరించేవారని, ఇలాంటి సర్పంచ్ ఇంకొన్నాళ్లు ఉండాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి కవిత మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట రాధికా శ్రీనివాస్, కారుబరి తోట శివకుమార్, వెంకన్న, మాజీ సర్పంచ్ మాధవరావు, ఆశా వర్కర్ అనిత, ప్రధాన ఉపాధ్యాయులు గంగారాం, అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ, తోట ఆనందరావు, సాయిలు, పార్వతి, రుక్మిణిబాయి, అర్చన, సావిత్రి, గ్రామ పెద్దలు సురేష్ పటేల్, వెంకన్న, రాము, గజానంద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సుద్దిలం గ్రామ పంచాయతీ యొక్క పాలకవర్గ సమావేశం మా పదవీ కాలం ఈ రోజుతో ముగుస్తున్నందువల్ల మాకు ఈరోజు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఘనంగా సన్మానించడం అనేది జరిగింది. అలాగే ఈ పాలకవర్గ సభ్యులు గ్రామాభివృద్ధిలో తన వంతు సహాయకారాలు చేస్తూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మున్ముందు కూడా ఇదే విధంగా అభివృద్ధిలో పాటుపడుతూ ఒకరికొకరు సహకరిస్తూ గ్రామాన్ని ఇంకింత అభివృద్ధి దిశలో పయనించుకోవాల్సిందిగా ఈ సన్మాన కార్యక్రమ శుభ సందర్భంగా గ్రామస్తులకు గత 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు సహకరించిన పెద్దలందరికీ, యూత్కు అందరికీ మా పాలకవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే గతంలో ఎన్ని ఒడిదుడుకులున్నా కానీ, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ మేము గౌరవ మాజీ శాసనసభ స్పీకరు, ప్రస్తుత బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి సహకారంతో మా విలేజ్ని అన్ని విధాలుగా సార్ మాకు ఇది కావాలని అంటే ఎప్పుడు కూడా కాదనకుండా మాకు సహాయ సహకారాలు అందించిన గౌరవనీయులు పెద్దలకు గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజుతో 5 సంవత్సరాల కాలపరిమితి ముగిన సందర్భంగా పాలక వర్గానికి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. మన సుద్దిలం గ్రామంలో మన సర్పంచ్ గారు 10 సంవత్సరాలు పాలన చేశారు. ఒక టర్మ్ చేయడం, ఒక 5 సంవత్సరాలు చేయడమే చాలా కష్టము. అలాంటిది 10 ఇయర్స్లో సార్ చాలా డెవలప్మెంట్ చేశారు ఊరిని. సో ఆ 10 ఇయర్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు సారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత కూడా సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా అందరూ కూడా మన ఊరు డెవలప్మెంట్కి
అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లకి సర్పంచ్ గారికి సన్మాన కార్యక్రమము నిర్వహించడము జరిగింది. మరియు సర్పంచ్ గారు అన్ని విధాల అన్ని గ్రామంలో కానీ స్కూళ్ళల్లో కానీ చాలా డెవలప్మెంట్లు చేశారు. మరియు మాకు కూడా చాలా సహకారం చేశారు. మరియు ఇప్పుడు కూడా మాకు అందుబాటులో ఉండి అన్ని సహాయ సహకారాలు చేసుకుంటూ వచ్చారు. మీటింగ్లకు పిలిచినప్పుడు కానీ మాకు ఏదైనా అవకతవకలు ఉన్నా కానీ మంచిగా మాకు అవగాహన కల్పించినారు. స్కూళ్ళలో చాలా అన్ని అభివృద్ధి పనులు గ్రామంలో కూడా ఇంత చిన్న గ్రామంలో 62, 63 ఇండ్లు తీసుకొచ్చిండ్రు. మా ఊర్లో చాలా కోతులు ఉన్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టారు. నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మాజీ మంత్రి వేముల పలు సూచనలు చేశారు. బాల్కొండ మండలం లక్కోరాలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఒకవైపు రాహుల్ జోడో యాత్ర చేస్తుంటే మరోవైపు ఇండియా కూటమి నుండి ఇతర పార్టీలు కాంగ్రెస్ జోడో యాత్ర చేస్తున్నారు అని వేముల విమర్శించారు. కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తేనే హామీలు 100% నెరవేరుతాయని ముఖ్యమంత్రి అనడం హామీల అమలు నుండి దూరంగా పారిపోవడమే అని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తానన్న హామీలు పార్లమెంట్ ఎన్నికలలోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అమలు పరచాలన్నారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీని రాబోవు కాలంలో ప్రజలు బొందపెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఒక విధమైన పరిస్థితి ఏర్పడినప్పటికీ బాల్కొండలో 3వసారి గెలవటం మామూలు విజయం కాదు ఇది అన్నారు. తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతున్న వేళ ఒక్కడిగా బయలుదేరి అవిశ్రాంత పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ కు దక్కవలసిన గౌరవం దక్కలేదనే బాధ ప్రజలందరిలో ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారం పోవటానికి ఎన్నో కారణాలు, కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు జరిగిందని తెలిపారు. కేవలం 1.8% ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయాము తప్ప ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేయడం వల్ల పార్టీ నిర్మాణానికి పూర్తి స్థాయి సమయం ఇవ్వలేకపోయాము. తెలంగాణ బాగుపడితే పార్టీ బాగున్నట్లే అని నమ్ముకుని పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిర్లక్ష్యం చేశాము. రాజకీయాలు అభివృద్ధి వేరువేరు అని గ్రహించలేదు. రాష్ట్ర ప్రజలంతా తన బిడ్డలే అనే భావనతో కేసీఆర్ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేశారు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా గత 4 దశాబ్దాలుగా 2 సార్లు కంటే ఎక్కువ ఏ పార్టీలు గెలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు పాలిస్తుందని నమ్మకం లేదు. వాళ్ళు ధర్మబద్ధంగా గెలవలేదు. గుంటకాడ నక్కల్లా కాంగ్రెస్ నాయకులు పనిచేశారు. అర్థం పర్థం లేని చేసిన అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మిండ్రు. బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది అంతే. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలను పసిగట్టలేకపోయాము. సంక్షేమంలో ఈ దేశంలోనే నంబర్ 1. పేదల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు పథకాలు తీసుకొని, రైతుల కోసం ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రపంచంలోనే రైతు గురించి ఇంత గొప్పగా ఆలోచించే నాయకుడు ఆలోచించిన పార్టీ ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. 50 సంవత్సరాల్లో జరగవలసిన అభివృద్ధి కేవలం 9.5 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. అయినా సరే రావాల్సినన్ని ఓట్లు రాలేదే, దక్కవలసినంత గౌరవం దక్కలేదే అన్న బాధ ఒక అత్తుకు ఉన్నది తప్పిస్తే మనం ఎవ్వరము కూడా ఈ నియోజకవర్గంలో గెలుపును తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. ఉన్నాయి కారణాలు, కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టు రాష్ట్రంలో మనం అధికారం కోల్పోయాం. కానీ కేవలం 1.8% ఓట్లతో మాత్రమే మనం అధికారం కోల్పోయాం.
ప్రజలు మననేదో పక్కకు పెట్టలే. 39 ఎమ్మెల్యేలను గెలిపించినారు. 119లో అంటే 3వ భాగం ఎమ్మెల్యేలను గెలిచినాం. సరే, కారణాలు ఉన్నాయి. తెచ్చుకున్న కొత్త తెలంగాణ రాష్ట్రం కదా, కొత్త రాష్ట్రం కదా, మంచిగా చేసుకోవాలి, మనకు లేనివన్నీ తెచ్చుకోవాలి. మనకు కరెంటు కోసం బాధపడ్డాం, నీళ్ళ కోసం బాధపడ్డాం, ఇవన్నీ కూడా దబదబ చేసుకోవాలి అన్న ఆతుర్దాలో, అన్న ఆలోచనతో మొత్తంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టింది మన కేసీఆర్. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యేని కలిసి విన్నవించారు. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు సమాజానికి చాలా అవసరమని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కొనియాడారు. ఎమ్మెల్యేను నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు కలిశారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని అంకాపూర్లోని తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు అధ్యక్షులు మంచిర్యాల నరేందర్. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విలేకరుల ప్రతి సమస్యలో తాను సహాయకారిగా ఉంటానని, విలేకరులు సమాజానికి చాలా అవసరమని కొనియాడారు. క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రజలకు అండ్ ప్రభుత్వానికి మధ్యన, ప్రజానాయకుల మధ్యన ఒక అనుసంధానమైన ఒక మెయిన్ బ్రిడ్జ్ ఏదైతుందో అది మీడియా. ప్రజల సమస్యలు కావచ్చు, ప్రజల బాధలు కావచ్చు, ప్రజల కన్నీరు కావచ్చు, చీకటి గుహలల్లా చీకటిలో మగ్గుతున్న పేదల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా, ప్రజాప్రతినిధి దృష్టికి రావాలంటే మీడియానే ప్రధాన పాత్ర పోషించాలా. మీరు ఈ యొక్క వ్యవస్థ లోపల జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, అన్నింటికన్నా ముఖ్యమైన వ్యవస్థ ఈ ప్రపంచంలో, మన దగ్గరనే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి బాధతప్త హృదయుల కన్నీటి గదలు తీసుకొచ్చేది ప్రపంచంలో ఒక యుద్ధ రంగంలో కూడా ఈ మీడియానే కవర్ చేస్తుంది వార్తలు. మీరు కూడా ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతంలో ఒక స్వచ్ఛమైన అంటే ఒక నిజమైన వార్తలు మా దృష్టికి తీసుకొస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ఈ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సమస్యల మీదనే ప్రధాన దృష్టి కేంద్రీకరించి. నిజానికి నిలువెత్తు నిదర్శనంగా బోధన్ జిల్లా ఆసుపత్రి మారింది. ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు పంపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రికి వచ్చిన వారిని ప్రైవేట్ కు తరలించడంపై ఆందోళనకు దిగారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ రోగులను మోసం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన వారిని బోధన్లోని ప్రైవేట్ మరియు నిజామాబాద్ కు కమిషన్లు మాట్లాడుకుని తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్ జునైద్ అహ్మద్ ఖలీల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న తతంగం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. వెంటనే రోగిని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. డాక్టర్ రాహుల్ డెలివరీ విషయంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని చెప్పారన్నారు. కానీ తాము ముందుకు వచ్చి సంతకం చేయడంతో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవం జరిపారన్నారు. हस्बैंड रहता और कुछ रहते प्लेटलेट्स का कब है 1 लाख के ऊपर रात तो करते 1 लाख है तो 1 लाख अभी तो करते 1 लाख 25 है हमारे को बोल रहे कि अब अल्लाह ताला क्या बोलना 5 दिन से फिरा रहे 5 दिन से बच्चा परेशान है। फिर उसके बाद में हम डिलीवरी को आए तो हमारे को कंसल्टेंट कंपलसरी करना नहीं तो नहीं करना। आरडीओ साहब हम साइन करे एक आम आदमी पार्टी भोजन कन्वीनर डिफिनेटेड एमएलए हूँ मैं, मेरी भी साइन होना करते। ये मनमानी चली गवर्नमेंट हॉस्पिटल के अंदर, ना सुप्रिटेंडेंट की चलती, ना आरएमओ की चलती, ना आरडीओ की चलती, ना कलेक्टर की चलती, कोई रूल्स नहीं चलते यहाँ पे। गायनेकोलॉजिस्ट जो बोले वही चलता ना। डॉक्यूमेंट बैठ के कितने जनों बात करें मिले करा वो सब साइन करना करते यहाँ पर साइन करो। कौन बोल रहे हो? कौन बोल रहे? वो से मैडम ये आशा परवीन मैडम बड़े जो है
उन्होंने पूरा सबके साइना ले ऊपर हमारे अब राहुल साहब सुप्रीटेंडेंट साहब भी बोले ना करो बोल के साइना करना कहते और वहाँ जो बैठ के बात करे उन्होंने भी साइना करना कहते साइन लेंगे आरडीओ साहब भी बोले करो उनकी भी साइन लेके बात नहीं भैया मैं आधे घंटे में आ रहा हूँ हॉस्पिटल भैया आधे घंटे में आ रहा हूँ आधे घंटे में आ रहा हूँ డెమాన్స్ట్రేషన్ సెంటర్ల కోసం ఈవీఎంల కేటాయింపు జరిపారు. వీటిని కలెక్టర్, అదనపు కలెక్టర్ పర్యవేక్షించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేయనున్న డెమాన్స్ట్రేషన్ సెంటర్ల ప్రయోగాత్మక పరిశీలనకు వీలుగా ఈవీఎంలను కేటాయించారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాలకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పియాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈ ప్రక్రియ నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ సంబంధిత సెగ్మెంట్ల అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను తమ వెంట తీసుకెళ్లారు. ఈవీఎం గోడౌన్లోనే వాటి పనితీరును క్షుణ్ణంగా పరిశీలన జరిపిన మీదట అధికారులకు అందజేశారు. ప్రజలు డెమాన్స్ట్రేషన్ సెంటర్లను సందర్శించి ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవడంతో పాటు ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కేటాయించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఎన్నికల సంఘం ద్వారా ఆదేశాలు వెలువడిన వెంటనే ఈ కేంద్రాలను ప్రజల సందర్శనకై అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. పసుపు కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ధరలో వ్యత్యాసం లేకుండా పర్యవేక్షణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పసుపు కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరైన ధర చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు విక్రయాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. పసుపు పంటకు ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న ధర, పంట దిగుబడి, నాణ్యత తదితర వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పసుపు క్వింటాలకు నాణ్యతను బట్టి 10,000 నుండి 12,000 రూపాయల వరకు ధర లభిస్తోందని రైతు ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే మార్కెట్కు పంట దిగుబడి ఎక్కువగా వస్తున్నందున ధర తగ్గే అవకాశం ఉందని, రైతులు నష్టపోకుండా ధర నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులు నష్టపోరాదని సూచించారు. సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల ప్రస్తుతం మార్కెట్లో పసుపు పంటకు ఆశించిన రీతిలోనే మంచి డిమాండ్ ఉందని తెలిపారు. పసుపు క్రయ విక్రయాల సీజన్ కొనసాగుతున్నందున క్రమం తప్పకుండా మార్కెట్ యార్డును సందర్శిస్తూ నేరుగా రైతులతో భేటీ కావాలని మార్కెటింగ్, ఉద్యానవన, వ్యవసాయ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు పారదర్శకంగా కొనుగోలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు సజావుగానే జరుగుతున్నాయని, పంటకు నాణ్యతకు అనుగుణంగా తగిన ధర అందుతుందనే నమ్మకాన్ని రైతుల్లో పెంపొందించాలని హితవు పలికారు. ఒకే నాణ్యతతో కూడిన పంటకు ట్రేడర్లు చెల్లించే ధరలో వ్యత్యాసం ఉండకుండా చూడాలన్నారు. అదే సమయంలో తేమ శాతం తక్కువగా ఉండి బాగా ఆరబెట్టిన పసుపును యార్డుకు తీసుకువచ్చేలా గ్రామాల వారీగా రైతుల్లో అవగాహన పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పియాదిరెడ్డి, నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, మార్కెటింగ్ ఏడీ గంగమణి, ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ దాస్, రైతు సంఘాల ప్రతినిధులు అనుష్ రెడ్డి, వి ప్రభాకర్, దేవారాం, ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లు పాల్గొన్నారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాయిశ్చర్ రేట్ కోట్ చేస్తున్నారు కాబట్టి మేము డ్రై చేసినా కూడా మాకు ఏమీ ఇన్సెంటివ్ లేదు, మాకేమీ అడ్వాంటేజ్ లేదు, ఎక్కువ ప్రైస్ వస్తుందని గ్యారంటీ లేదు అనేది బోత్ సైడ్స్, అంటే ఫార్మర్ సైడ్ నుంచి ఆఫీసర్ సైడ్ నుంచి చెప్పే పాయింట్ అది. సో దానికి ఎందుకు అలా జరుగుతుంది అనేది దేశవ్యాప్తంగా ఈరోజు మన భారత స్వాతంత్ర్యం కోసం పోరాడి తమ ప్రాణాలను
పదవి అయిపోయిందని ఎవరూ అనుకోవద్దు. పదవి ఉన్నా లేకున్నా ప్రజా సేవలు చేసే మండల అభివృద్ధిని ముందుకు తీసుకెళదామని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వల్లేపల్లి సునీత శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా కోటగిరి ఉమ్మడి మండల సర్పంచ్లకు శాలువాతో సన్మానించి మొమెంటోలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వల్లేపల్లి సునీత శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వల్లేపల్లి సునీత శ్రీనివాస్ కోటగిరి ఉమ్మడి మండలంలోని సర్పంచ్లకు ఘనంగా సన్మానించి మొమెంటోలను అందజేశారు. అనంతరం ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్ మాట్లాడుతూ 28 గ్రామ పంచాయతీల సర్పంచ్లు గత 5 సంవత్సరాల పాలనలో గ్రామాలలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ పదవీ కాలం ముగిసిందని అనుకోకుండా ఎళ్లవేళలా ప్రజలకు సేవ చేసి మండల అభివృద్ధిని ముందుకు తీసుకెళుదామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గంగాధర్ పటేల్, అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి, ఎంపీటీసీ యమునా పార్వతి, విశాల సహకార సంఘం డైరెక్టర్ విజయ్ పటేల్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మండల ప్రజా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ మండలంలో నియోజకవర్గంలో మన మండలం ప్రగతి పదంలో నడిచిందంటే ముఖ్యంగా సర్పంచ్లే కారణం. ఈ విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మా సర్పంచ్లందరూ చిత్తశుద్ధితో పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కావాల్సిన పనుల గురించి సార్తో చర్చించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విలేజెస్ ని డెవలప్ చేసుకున్నారు. ఆ డెవలప్మెంట్ అనేది కంటికి కనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రం అందరూ హ్యాపీ, మండలందరూ హ్యాపీగానే ఉన్నారు. ఈ సమావేశానికి పిలిచేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీ సర్పంచ్ టర్మ్ ముగిసిందని అనుకోవద్దు. మనం సేవ చేయడానికి మనకి పదవి అవసరం లేదు. ప్రజలకు సేవ చేయడానికి ఏ పదవి అక్కర్లేదు. మీ విలేజ్ అనేది మీది. మీ ఊరిని మీరు అభివృద్ధి చేసుకోవడానికి మీరు సర్పంచ్ గానో, వార్డ్ మెంబర్ గానో, ఇంకొకరు గానో, ఎంపీటీసీ గానో ఉండాల్సిన నెసెసిటీ లేదు. ది ఓవరాల్ మనం ప్రజల కోసం ఉన్నాం. ది ఓవరాల్ ఫర్ పీపుల్. ప్రజల కోసం మనం ఏదైనా చేయాలని అనుకున్నాడు ప్రతి ఒక్కళ్ళు పదవి ఉన్నట్టే ఫీల్ అవ్వండి. ఎవ్రీ టైం అందరం కలిసి టుగెదర్ గా పనిచేద్దాం. మన మండలిని అభివృద్ధి పదాల్లో వైనింపు చేద్దాం. ఈ వచ్చే కాలం అంతా మీరు సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయండి. ఇంకా కొత్త పదవులు, పెద్ద పదవుల్ని స్వీకరించే పనిలో ఉండండి. ఓకే, మీరు పదవీ కాలం ముగిసిందని మాత్రం ఎవరు నిరాశపడద్దు. మళ్ళీ అందరం కలుద్దాం. ఇలాంటి కరాటే క్రీడలో కోటగిరి విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. బంగారు పథకాలు సాధించిన వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు యాజమాన్యం తరపున సన్మానించారు. కోటగిరి మండల పరిధిలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు కరాటేలో ప్రతిభ కనబరిచారు. వారిని పాఠశాల యాజమాన్యం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కోటగిరి ఎస్ఐ సందీప్ చేతుల మీదుగా జ్ఞాపికలు, మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా కరాటే శిక్షకులు కయ్యూం మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో కరాటే పోటీలలో కరాటే శిక్షకులుగా కయ్యూం పల్లవిగౌడ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు 20 మంది బంగారు పతకాలు సాధించినట్లు తెలిపారు. సుమారు 4000 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. ఈ పోటీలలో ముఖ్య అతిథిగా సినీ హీరో సుమన్ పాల్గొన్నారని తెలిపారు. కావున గ్రామీణ మారుమూల ప్రాంతాల నుండి విద్యార్థులు కరాటే పట్ల ఆసక్తి కనపరిచి ఎక్కడా నిరుత్సాహపడకుండా పోటీలలో విజయం సాధించి విజయ డంకా మోగించారని అన్నారు. బంగారు పథకాలు అధిక సంఖ్యలో గెలుపొందడంతో ఓవరాల్ ఛాంపియన్షిప్ కప్ సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ సందీప్, స్కూల్ యాజమాన్యం హనుమంతరావు, శ్రీనివాసరావు, రజని, కరాటే శిక్షకులు కయ్యూం, పల్లవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం అండ్ బోధన్ హిస్టరీ అంటే బోధన్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక 40 మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఓకే, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా అక్కడికి వచ్చారు. ఎంతమంది స్ట్రెంత్ వచ్చింది, బంగ్లాదేశ్, శ్రీలంక, పలు దేశాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చారు. సో మన ఈవెంట్ చాలా వండర్ఫుల్గా చేశారు. అందులో భాగంగా మన కోటగిరి విద్యార్థులు, సో వివేకానంద స్కూల్ విద్యార్థులు ఫైట్ విభాగంలో చాలా హైలైట్ ఫైట్ చేశారు. చాలా మంచిగా వాళ్ళు కష్టపడ్డారు. పిల్లలు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే మన వివేకానంద
సార్ కరెస్పాండెంట్ సార్ శ్రీనివాస్ గారు కూడా చాలా వాళ్ళ వెనకాల నా పిల్లలు అన్నట్టు వాళ్ళ వెనకాల చాలా కష్టపడ్డారు. సో అందుకే వాడు ఈరోజు మెదకలు సాధించడం జరిగింది. సో నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఈరోజు నా స్టూడెంట్స్ అంతర్జాతీయ స్థాయిలో ఆడి ఎన్నో పథకాలు సాధించారు. సో ఇక ముందు మన పేరెంట్స్కి నా మెసేజ్ ఏంటంటే ఈ పిల్లల్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఈ మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కరాటే అయితే చాలామంది భయపడతారు. కరాటే అంటే ఏంటి, అరే మా వద్దు కరాటే పిల్లలు వద్దు, కాళ్ళు చేతులు డ్యామేజ్ అవుతాయి అంటారు. కానీ ఇప్పుడు అన్ని ఫైట్లో సేఫ్టీ గార్డ్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా మా పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఆడినా కూడా గీత రాలేదు. సో అంతా సేఫ్టీగా చాలా హై సెక్యూరిటీగా మేము నేర్పిస్తున్నాము. వాళ్ళకి ఎలాంటి హానికరం జరగకుండా వాళ్ళకి ఫైట్ నేర్పిస్తున్నాము. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో వేరే ప్రపంచ దేశాలకు కూడా వెళ్ళి వీళ్ళు ఫైట్ చేసే అవకాశం. నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న మల్యాల గోవర్ధన్ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్యాల గోవర్ధన్ కు నియామక పత్రాన్ని అందజేశారు జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్. జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ రమేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణాచారి పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ మల్యాల గోవర్ధన్ నిజామాబాద్ జిల్లాలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలను నిర్వహించారని, కార్మికులను సంఘటితం చేసి అనేక యూనియన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అతని కృషిని గుర్తించి ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్యాల గోవర్ధన్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది అన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా ఉందని, జిల్లాలో ఉన్న కార్మికులను సంఘటితం చేసి ఐఎన్టీయూసీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. మల్యాల గోవర్ధన్ నన్ను ఐఎన్టీయూసీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి, అట్లాగే సీనియర్ నాయకులు ఇప్పటివరకు అంటే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న లక్ష్మణాచార్య అన్న గారికి ప్రత్యేకంగా జిల్లా కమిటీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో కార్మిక ఉద్యమంలో అనేక సంఘాలను ఏర్పాటు చేసి వాటికి నాయకత్వం వహించడం జరిగింది. అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు కనీస వేతనాలు కానీ, అదేవిధంగా వాళ్ళ హక్కుల సాధన కోసం వాళ్ళని ఐక్యం చేసి సంఘాలని నిర్మించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఈరోజు ఐఎన్టీయూసీలో చేరిన సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు రమేష్ గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు, అట్లాగే సీనియర్ నాయకులు లక్ష్మణాచారి గారు, జిల్లా కమిటీకి, రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్ల ఒక నిబద్ధతతోటి ఉన్నది కాబట్టి కార్మికుల హక్కుల కోసం, అదేవిధంగా కార్మికులకి రావాల్సిన ఏదైతే కనీస వేతనాలు కానీ ఇతర హక్కుల్ని ప్రభుత్వం ద్వారా కార్మికులందరికీ. మరి మల్యాల గోవర్ధన్ గారు మన జిల్లా ఏపీసీ లోపల బాధ్యత తీసుకొని పనిచేయడానికి ముందుకొచ్చినందుకు రాహుల్ గాంధీ గారి నాయకత్వం మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నందుకు మరి నేను కూడా ఆయన సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని ఆయన అన్ని విధాలా సపోర్ట్ చేస్తాను. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దర్పల్లి మండల పరిధిలోని గుడితాండ, దమ్మన్నపేట్ గ్రామాలలో గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహాలను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆవిష్కరించారు. గుడితాండ, దమ్మన్నపేట్లో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దమ్మన్నపేట్లో పాఠశాల అదనపు తరగతి గదుల కోసం భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో పాటు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహదాత మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపిని వీడీసీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవారికి కనీసం రేషన్ కార్డులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంతో అధికారులను మీ ముందుకు పంపి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేయడం
హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి చేయకుండా కల్వకుంట్ల కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, సర్పంచ్లు లిమ్యానాయక్, కొండశేఖర్, కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి, పుప్పాల సుభాష్, నల్ల సుదర్శన్, వీడీసీ సభ్యులు రాజేందర్, శివరాజ్, గంగారాం, బక్కన్న తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళను మన జాతి మొత్తం అంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటుంది. ఒక మహానుభావుడు 1000 కోట్ల అంటే 100 కోట్ల మంది నీ ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. అహింసావాదంతో మరి సత్యాగ్రహంతో నాన్ కోఆపరేషన్ మూమెంట్తో స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళను ఇవాళ ఆత్మ అంటే వాళ్ళని కాల్చి చంపితే కదా గాడ్సే లాంటి వాళ్ళని కూడా దేశభక్తులు ఆలోచించుకునే పరిస్థితి ఇప్పుడు ఇవాళ పరిస్థితి దాపురించింది. మహాత్మా గాంధీ చంపిన వాడు దేశభక్తి రైతుడా? మరి ఇవాళ మన ఇంట్లో గుడి లేదా? ఇవాళ మనం ఇలా మొన్న ఇప్పుడు రామ మందిరం కట్టుకుంటాం అంటున్నాడు ఎవరు గంగారాం గారు. ఇప్పుడే నాకు ఒక చిట్టి ఇచ్చిండు. మేము అందరం కలిసి పాపం మా గల్ఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి పాపం వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చింది సార్. మేము గవర్నమెంట్ నుండి కొన్ని డబ్బులు తెచ్చుకున్నాం, రామ మందిరం అయిపోయింది, అక్కడ చిన్నగా మట్టి పోసుకోవాలి, నింపుకోవాలి, మాకు దయచేసి హెల్ప్ చేయండి అని అంటుండు. ఇదే రామ మందిరం 3 ఎకరాలు కట్టిండు. దాంట్లో గొప్పతనం ఏముంది? అది ప్రజల సొమ్ముతోనే కట్టిండు, ఆయన సెంటర్స్ కట్టిండా? దానికి రామునికి బీజేపీకి లింక్ పెట్టుకొని మాకు ఓట్లు అడుగు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి. న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో అడ్వకేట్ మీట్. కోతుల బెడత నుండి తప్పించిన సర్పంచ్ సాయిలో ముగిసిన పదవీ కాలంతో ప్రశంసించిన పలువురు. పార్లమెంట్ ఎన్నికలలోపు 6 గ్యారంటీలను అమలు చేయాలి. బాల్కొండ కార్యకర్తల సమావేశంలో వేముల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.